గైకొనాలి. వాక్యం విని అంగీకరించి గైకొన్నప్పుడు వారు ధన్యులు. ఎందుకంటే ఆ వాక్యము ద్వారాగా, ఆ వాక్యానుసారంగా వారు నడుస్తూ వారి కుటుంబాన్ని నడిపించుకుంటూ ఇతరులకు కూడా నడిపించగలిగినటువంటి సామర్థ్యత వారు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక తప్పనిసరిగా ఈ వారం వాక్యం నాకు ఉపయోగపడ్డది. వాక్యం అంటే అక్షరము కాదు, వాగ్దానం, ప్రవచనం, దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట ఈ వారము అంతా నాకు ఉపయోగపడ్డాది. దేవుని స్తోత్రం. 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రమించాడు ప్రభు. దేవుని స్తోత్రం. 6 దినాలు దేవుడు ఈ సృష్టిలో కావలసిన ప్రతీది చేసి 6వ దినాన్న నరుని నిర్మించాడు. దేవుని స్తోత్రం. మొదట ఆయన చేసిన పని ఆది యందు భూమి ఆకాశములను సృజించాడు. ఆమె తర్వాత నీరు, సూర్యచంద్ర నక్షత్రములను, వెలుగును, చీకటిని ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఈ చేచి చెట్లు, ఆకాశ పక్షులు, భూజంతువులను, మీకు అర్థమవుతుంది, వృక్ష ఫలములను సమస్తము కలుగు చేశాడు. 6వ దినాన్న దేవుడు చేసిన పని ఏంటంటే నరుణ్ణి నేల మట్టితో తను స్వరూపమందు కలుగు చేసి నాసికారంధ్రంలో జీవాత్మ ఉందగా నరుడు జీవాత్మ ఆమె అని చెప్పి నరుణ్ణి ప్రథమ ఫలముగా చేశాడట. ముందేమో భూమాకాశము సృజించాడు. ఇవన్నీ సృజించుకుంటూ వచ్చి చివరిలో నరుని చేసి అంటున్నాడు, నరుణ్ణే ప్రథమ ఫలంగా చేశాను అన్నాడు. దేవుని స్తోత్రం. 6 దినాలు నువ్వు కష్టపడతావు. 6 దినాలు ఆయన కష్టపడి ఆశ్చర్యమని కార్యాలు నీ కొరకు నా కొరకు చేశాడు కదా. ఆశ్చర్యమని కార్యాలు నీ కొరకు నా కొరకు చేశారు ఆయన 6 దినాలు కష్టపడి. 6వ దినాన్న తన స్వరూపంలోకి నిన్ను చేస్తున్నప్పుడు నిన్ను చెయ్యక ముందు నీకేం కావాలో ఈ భూమి మీద సృజింపు చేసేస్తాడు దేవుడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. 6 దినాలు ఆయన చేసిన 6వ దినం నిన్ను చేసినప్పుడు ఈ 6 దినాలు కూడా నరుడికి ఏం కావాలో అన్నీ చేసేసాడు ఆయన. చేసేసి నరుని నిర్మించాడు. ఆశ్చర్యమనివే అన్నీ కూడా. భూమి ఆకాశం సృజించడం ఆశ్చర్యం. ఆ ఆకాశం పైన ఉండాలి, భూమి మీద మనం నిలబడి ఉండాలని అది ఆశ్చర్యం. చీకటిని వెలుగుని వేరుపరచడం ఆశ్చర్యం. వెలుగు పగలు రాత్రి వేరు చేయడం ఆశ్చర్యం. అంటే నరుడికి పగలు కావాలి, రాత్రి కావాలి, చీకటి కావాలి, వెలుగు కావాలి. మీకు అర్థమవుతుందండి. నరుడు తాగటానికి నీళ్లు కావాలి, భుజించడానికి జీవవృక్ష ఫలములు కావాలి, తినడానికి ఫలములు ఒకటే కాదు మాంసం కావాలి, భూజంతువులు కలుగు చేశారు. ప్రతిదీ ఆయన చేసింది ఆశ్చర్యమే, అద్భుతమే. ఎక్కడ ఆయన చేసిన 6 దినాల్లో నరుడికి విరోధంగా కానీ తనకు తను విరోధంగా కానీ ఏది కలుగు చేయలేదు. దేవునికి స్తోత్రం. అన్ని 6 దినాలు ఎంత శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు చేశాడంటే దేవుడు నీ కొరకు నా కొరకే చేశాడు. ఆయన కొరకు చేయలే. ఆయన కొరకు చేసుకున్నది ఒకటే, నిన్ను నన్ను కలుగు చేశాడంతే. ఆమె నిన్ను నన్ను కలుగు చేశాడు. అంతకు మించి ఆయన తన కొరకు తను ఏమీ చేసుకోలేదు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగింది సమస్తము కూడా అది నీ కొరకే చేశాడు. ఆమె హల్లెలూయా. అలాగే 6 దినాలు నరుడు కష్టపడి 7వ దినాన్న ప్రభు యొక్క మందిరంలో పునరుత్థాన దినాన్న ప్రవేశించి ప్రభుని స్తుతించటం మంచిది. 6 దినాలు నీ పట్ల దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. 6 దినాలు నీ పట్ల నీ పనుల్లో నీకు జయమిచ్చాడు. ఈ 6 దినాలు అనేకమైన ఆపదల నుంచి నీ తప్పించాడు.
ఈ 6 దినాలు అనేకమైన సమస్యల నుంచి నిన్ను విడిపించాడు. ఈ 6 దినాలు అనేకమైన కష్టములు, దుఃఖములు, వేదన, కన్నీళ్లు, వచ్చున్న ప్రతి అపోహల నుంచి, అవమానాల నుంచి, నిందల నుంచి నిన్ను తప్పించి తన బలిష్టమైన రెక్కల కింద దాచాడు. ఇప్పుడు కూడా నీకు మేలే చేశాడు. ఈ 6 దినాలు చేసిన మేలుడు పలికే ఈ స్థలానికి రమ్మంటున్నాడు ఆయన. ఈ పరిశుద్ధ మందిరంలో మీరు ప్రవేశించమంటున్నాడు. సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరం అనబడుచున్నది. రండి, యెహోవా చెంత ఆశీర్వదింపబడిన వారులారా. ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? ఆయన ఇచ్చే ఆ ఉపదేశాన్ని, వాక్యము వినుటకు, దాన్ని గైకొనుటకు, దాన్ని నవలారంభించుకొనుటకు, దాని ద్వారాగా మీరు బలము నొందుటకు. వాక్యము నీలో బలమును చేకూరుస్తుంది. వాక్యము నిన్ను బలవంతునిగా చేస్తుంది. వాక్యము నిన్ను బాగు చేస్తుంది. ఈ 6 దినాలు బలహీనుడివే. ఎందుకో తెలుసా? ఎందుకు బలహీనుడు అని చెప్తున్నాను తెలుసా? 6 దినాలు కష్టపడతావు. నీ శరీరంలో శక్తి తగ్గుతుంది, నీ ఎముకలో పుష్టి తగ్గుతుంది, నీ మాంసంలో శక్తి తగ్గుతుంది, బలము తగ్గుతుంది. తిరిగి మరలా నువ్వు పునర్మించుకోవాలంటే పరిశుద్ధ దేవాలయంలో పరిశుద్ధ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువునందు బలవంతుడు కమ్ము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు వాక్యము తిని నువ్వు బలవంతుడిగా ఉండు. ప్రభు వాక్యాన్ని స్వీకరించి నువ్వు శక్తివంతుడిగా ఉండు. మరలా తిరిగి 8వ దినాన్ని అనగా సోమవారం నుంచి నువ్వు పని ప్రారంభించు. ఆ వారం అంతా నువ్వెంత సురుకుగా, బలముగా, ఆరోగ్యంగా పని చేసుకెళ్ళిపోతావో నీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఈ స్థలాన్ని రమ్మంటున్నాడు. అందుకే ఈ స్థలానికి రమ్మంటున్నాడు. ఒక్క వ్యక్తి తప్పిపోయినా ఆయన కృంగిపోతాడు. ఒక వ్యక్తి రాకపోయినా ఆయన నలిగిపోతాడు. ఒక వ్యక్తి రాకపోయినా ఆయన ఎంతో మదన చెందుతూ, వేదన పడుతూ నీ కొరకు విచారిస్తూ ఉంటాడు. ఆయన దేవుడి గురించి మనకు తెలియదు. మన వరకు మనకే చాలా వేదన చెందుతుందండి అంటాం. మన తోటి సహోదరికి కష్టం వస్తే, బాధ వస్తే, అవునా కదా? కానీ మనకంటే నీ కొరకు, నా కొరకు, ఆ సహోదరి కొరకు, తప్పిపోయిన వ్యక్తి కొరకు ఆయన కార్చే ప్రతి కన్నీరు ఒక దినాన్న నీకు నాకు సాక్షార్థమై ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుడికి కన్నీరు కారుస్తాడా? ఖచ్చితంగా కారుస్తాడు. కన్నీరు విడిస్తాడా? ఖచ్చితంగా విడిస్తాడు. వచ్చే ఆదివారం మీకు చూపిస్తాను ఆ మాట. దేవునికి స్తోత్రం. మనకు కన్నీళ్ళు రావట్లేదా అంటే మనకు బాధ్యత లేదు, మనకు భారము లేదు, మనకు బాధ లేదు, మనకు కష్టము లేదు, ఏ సమస్య లేదు. అందుకే మనలో కన్నీళ్ళు, మనలో మన గుండె రాతి గుండె అయిపోయింది. అందుకే యేసుకేలు గ్రంథంలో చెప్తాడు 36లో, నీలో నుంచి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె ఇస్తాడట. మాంసపు హృదయం కలిగి ఉండాలి. నీలో కఠినాత్మ తీసివేయబడాలి. క్రీస్తు మనసు నీలోకి రావాలి. క్రీస్తు మనసు నీలోకి రావాలి అంటే క్రీస్తు యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. క్రీస్తును అంగీకరించాలి. క్రీస్తు వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి. క్రీస్తు మాటకు నువ్వు లోబడాలి. అన్యజనుల ఉండకూడదు సుమి. అన్యజనుల వలె ఉండకూడదు. మనం చదివాం కదా 18వ అధ్యాయం ఏమంటుంది? అన్యజనులు నటిస్తారట. ఏం చేస్తారట? అన్యజనులు ఏం చేస్తారట? నటిస్తారా? తెలుసా నటిస్తారని? అమ్మ నాకని చూడండి. అన్యజనులు నటిస్తారని తెలుసా? తెలుసా తెలీదా? నాకు బాగా తెలుసు. మేము రాజకీయ నాయకులు పిలవం మందిరాల్లో, పండగలకి దైవజనులే పిలుస్తాం. రాజకీయ నాయకులు పిలిస్తే ఏ రోజు లేని వాక్యాన్ని ఎవరి దగ్గర చదివించుకొని వచ్చి అక్కడ వాక్యం చదువు. వా మన వాళ్ళు ఎంత మన ఎమ్మెల్యే గారు వాక్యం చదివారయ్యా, మన ఎంపీ గారు చక్కటి వర్తమానం ఇచ్చారయ్యా, మన మినిస్టర్ గారు దేవుని గురించి చెప్తున్నారయ్యా, ఈయన పొంగిపోతారు. అతను నటిస్తున్నాడండి. ఎవరికి? నరుడి వేషము చూడటం. దేవుడు నరుడి వేషము అన్యజనులు నటిస్తున్నట్టు నటిస్తారు. ప్రభుని సేవిస్తున్నట్టు నటిస్తారట.
ఎందుకో తెలుసా? వాళ్ళ అవసరాల కొరకే, వాళ్ళ అక్కర్ల కొరకే. ఈ భూమి మీద సౌఖ్యముగా సాగిపోవాలి వారి దినాల నీడవలే. అందుకంటే నీ దినముల నీడవలే గతించిపోవచ్చు. నటించే వాళ్ళ జీవితం అంతా అలాగే ఉంటుంది దేవుడి దృష్టిలో. క్రీస్తుని అంగీకరించి ప్రభు నామమును బట్టి రక్షణ పొందిన నటించడం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది వాడికి. దేవుని భయం ఏదో ఒక మూలలో ఉంటుంది. దేవుడు చూస్తున్నాడు, భయంతో మనం బ్రతుకుతాం. పిలవగానే వాళ్ళు వచ్చేసి యేసుప్రభు గురించి 4 మాటలు చెప్తే, అబ్బా అసలు యేసుప్రభు అసలు ఏం చెప్పాడండి, నేను వెళ్తాను నమ్ముతావా? ఈ మధ్యకాలంలో ఒక సినీ యాక్టరు చెప్తుంది, ఒకప్పుడు శాంతి సందేశానికి అంటే కే పాల్ గారికి ముందు చెప్పేది వచ్చి ఫస్ట్ ఎడిటింగ్లో వచ్చి చెప్పేది, ఆమె పేరు జయసుర. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? ఇప్పుడు ఏమంటుంది అంటే అవకాశానికి వేషధారణ వేసే వ్యక్తులు వాళ్ళు. పాట ఇష్టమైన పాట ఇందాక పాడింది ఆ వ్యక్తి, ఎవరో బిట్టు పాడింది ఆ పాట, ఈ లోకం గురించి. అందరూ నన్ను విడిచిన ఆ పాట చాలా ఇష్టం అంటే ఇప్పుడు రాసింది కాదు, మళ్ళీ వినడానికి ఇష్టపడడానికి నువ్వు నిలుచుండడానికి నువ్వు సాక్షిగా నిలబడి అన్నీ చేస్తుందట ఆవిడ. కానీ దేవుడు ఎంత ఇష్టం. అదే వ్యక్తి ఇదే గోదావరిలో దాన్ని ఏమంటారు, పంటిలో నుంచి కింద పడిపోతే దేవుడు లేవని బ్రతికించాడు. నువ్వు వెంటనే మర్చిపోయావు. ఈరోజు స్వయంగా ఇంటర్వ్యూలో నువ్వు చెప్తున్నావు, దేవుణ్ణి నాకు ఇష్టమేనండి కానీ నాకు అన్నీ చేస్తాను. మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? వాక్యమే ఇది మోసే గారు చెప్తున్న మాట. అన్యజనులకు అధికారిగాను, ఒకసారి చూడండి అన్నమాట 18వ అధ్యాయం త్వరగా. బయట తీసుకెళ్ళి చదవండి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసేదివి, నేను ఎరిగిన ప్రజలు నన్ను సేవించుదురు, నా మాట చెవులు పడగానే వాళ్ళను. దేవునికి స్తోత్రం. నువ్వు అన్యజనులా ఉన్నావా? దేవుని ఎరగని జనంగా ఉన్నావా? నువ్వు ఎవరిలా ఉన్నావు? నాకు చూడండి, ఎవరిలా ఉన్నావు? క్రీస్తును ధరించుకున్న వ్యక్తిలాగా ఉన్నావా? క్రీస్తును ధరించుకుంటే నువ్వు వాక్యాన్ని ధరించుకోవాలి, వాక్యాన్ని అనుసరించాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం అనే వస్త్రము నువ్వు ధరించుకునే వారుగా ఉండాలి. వాక్యానికి విరోధముగా, వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యాన్ని పెడసములు పెట్టేసి వాక్యం మర్చిపోయి ఉంటే నువ్వు అన్యజనులతో సమానమే. నువ్వు పొందుకున్న రక్షణ 0. అది నేను పరలోకానికి నడిపించింది. నీ ప్రయాసము దేనికి? ఇంతకీ అసలు నీ ప్రయాసము దేనికి? నువ్వు రక్షణ పొందింది దేనికి? నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలనే కదా నీ ప్రయాసం. స్వర్గానికి వెళ్ళాలనేనా ప్రయాసం? నరకానికి వెళ్ళాలన్నా, అగ్నిగుండంలోకి వెళ్ళాలన్నా? ఈ బాప్తిసం దేనికండి మనకి? ఈ రక్షణ దేనికి? నిన్ను క్షమించి నీ నెత్తి మీద ఆయన రక్షణ ఇచ్చి నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి నీ కొరకు అవమానాలు, నిందలు, అపోహాలు పడి, వెలువైపడి, తునీకిరింపబడి, తోసిపుచ్చబడి, అనేకమైన మాటల కాసి తన వస్త్రాలు చీట్లు వేసుకొని అనేక విధాలుగా ఆయన హింసించి బాధించి దేని కొరకు? నిన్ను ఆయనతో పాటు పరలోకంలో చూడాలని ఆయన ఉద్దేశం. ఈరోజు నీ ఉద్దేశం ఏంటి? ఆయనతో ఉండడానికి నీ ఉద్దేశము, లేకపోతే ఏదో అలాగే లోకంలో బ్రతికడానికి నీ ఉద్దేశం, అన్యజనుల వల్ల బ్రతికడానికి నీ ఉద్దేశము. అలాగైతే త్వరలో రావక్కర్లేదు. ఏదో సంవత్సరానికి 6 నెలలకి లేకపోతే ఎవరైనా పిలిస్తే వచ్చి మై కొట్టుకొని 4 మాటలు చెప్పేసి ఆహాహా చెప్పించుకొని వెళ్ళిపోవాలి చాలామంది. సో మనం అందుకు రక్షణ పొందలేదు, మనం అందుకు ప్రభువుని అంగీకరించలేదు.